Clairaut's differential equation. Clairaut differential equation. Y is equal to xp plus f of p. Y is equal to xp plus f of p రూపంలో ఉన్న అవకలన సమీకరణాన్ని క్లైరో అవకలన సమీకరణము అంటారు. y xp ప్లస్ ఎఫ్ ఆఫ్ పి రూపంలో ఉన్న అవకలన సమీకరణాన్ని క్లైరో అవకలన సమీకరణం అంటారు. ఓకేనా. రెండవది ఏంటంటే క్లైరో అవకలన సమీకరణం యొక్క సాధన p = c అవుతుంది. క్లైరో అవకలన సమీకరణ యొక్క సాధన p = c అవుతుంది. సో దేర్ఫోర్ క్లైరో అవకలన సమీకరణ అంటే y = xp ప్లస్ ఎఫ్ ఆఫ్ p ఉండాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్గా మీకు క్వశ్చన్ చెప్తే y = xp ప్లస్ ఇటువైపు y ఉండాలి, ఇక xp ఉండాలి, ఇటువైపు మొత్తం pలు ఉండాలి. అంటే p² కానీ ఎగ్జాంపుల్ y = xp ప్లస్ p/p² ప్లస్ 1 కానీ నెక్స్ట్ y = xp ప్లస్ p/p-1 కానీ అంటే ఒక అవకలన సమీకరణాన్ని మనం ఏ విధంగా ఇచ్చినా కానీ y = xp y రాయాలి, xp రాయాలి, దాని ప్లస్ కానీ మైనస్ కానీ pలు రాయాలి. p² అంటే ఎఫ్ ఆఫ్ p, ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ p, ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ p ఆ రూపం రాయాలన్నమాట. ఓకేనా. ఒక క్వశ్చన్ చూద్దాం మనం. y మైనస్ px = 2/p సాల్వ్. y మైనస్ px = 2/p అని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. సో దేర్ఫోర్ సొల్యూషన్ చెప్పండి. ఇక్కడ p = dy/dx. dy/dx అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి సో దేర్ఫోర్ గివెన్ differential equation is y minus px = 2/p. y minus px = 2/p. సో therefore మనం ఏం చేద్దాం అంటే y = px నాటి పంపిస్తే ఎంత అవుతుంది? ప్లస్ px ప్లస్ 2/p. y = pxని కాస్త మనం xp ప్లస్ 2/p రూపంలో రాసుకున్నట్లయితే ఎబో పై అవకలన సమీకరణం అనేది ఎలా ఉంది చెప్పండి? y = xp ప్లస్ ఎఫ్ ఆఫ్ p రూపంలో ఉంది. సో దేర్ఫోర్ ఇది ఎఫ్ ఆఫ్ p. సో xp ఉంది, y వాల్యూ ఉంది. సో దేర్ఫోర్ y = xp ప్లస్ ఎఫ్ ఆఫ్ p అంటే ఇదేంటి చెప్పండి? ఇది క్లైరో అవకలన సమీకరణం ఇది. సో క్లైరో అవకలన సమీకరణం. క్లైరో అవకలన సమీకరణ యొక్క సాధన ఎంత? క్లైరో అవకలన సమీకరణ యొక్క సాధన p = c కాబట్టి ఇది క్లైరో అవకలన సమీకరణ రూపంలో ఉంది కాబట్టి మనకి p = c సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది. సో దేర్ఫోర్ y = xc ప్లస్ 2/c. ఇట్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్.